కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? మనం ప్రేమగా మాట్లాడి సత్యాన్ని రుజువుపరచాలి అనే అసలు ఆ బైబిల్ గురించి మైకుల్లో ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు చెప్పేదమ్ము నీకు లేదే. అతని తమ్ముడి యొక్క రక్తము యొక్క స్వరము మా అన్నని చంపమని అనలేదు బిడ్డ. మా అన్నయ్యని ఇప్పుడు సడన్ గా లేపేయి అని అనలేదు మహానుభావుడు హేబేలు, నీతిమంతుడు. వినేవాళ్ళు గొర్రెలైతే చెప్పేవాడు పాటలు అన్నట్టుగా. అసలు ఈ బైబిల్ ఎక్కడుంది ఈ చెప్పే వెర్రి కోతలన్నీ? ఏంటంటే ఇప్పుడే నిజాయితీగా మాట్లాడుతున్నావు అనుకుంటే మళ్ళీ త్వరగా కోతలు కొత్తున్నావే. అని జంక్షను నేను చచ్చిపోతాను, నన్ను ఎవడో కూడా చంపుతాడు, వాడి చేతిలో నేను చచ్చిపోతాను అని ఆత్మహత్య చేసుకోవడానికి పోతున్నాడా ఎవడు? కైనా. తురిగా మాట్లాడే వీళ్ళ కోతలు. వినేవాళ్ళు గొర్రెలైతే చెప్పేవాళ్ళు పాస్టర్లు. కాలం అయిన తర్వాత భార్య పిల్లలు వచ్చినప్పటికీ కూడా ఆ శిక్షలో పాత్రుడు అయ్యాడనే బైబిల్ చెప్తుంది. కానీ ఏంటంటే ఈ మొక్క మళ్ళీ విందా? నేనైతే పూర్తిగా ఆలోచించాలి. కానీ అసలు దీనికంటే ముందు కాయను హేబేలును చంపడానికి కారణం ఎవడు? యెహోవా. నిజంగా వారికి తెలియదు. దీన్ని ముడిపెట్టి పాత నిబంధన కాలంలో జరిగిన సందర్భం కొత్త నిబంధనలో, ఇక్కడ పాత నిబంధనలో ఉన్న దాన్ని తీసుకెళ్లి కొత్త నిబంధనకు ముడిపెట్టి ఇక్కడ ఛాయ అది నిజం అని అంటే హేబేలు సందర్భానికి కానీ యేసుక్రీస్తు క్షమాపణకు కానీ ఏ సంబంధం లేదు. హేబేలు గారు కయీనుని క్షమించినట్టుగా ఎక్కడ బైబిల్లో లేదు. కేవలం ఇది మనం అపోహతో పుట్టుకొచ్చిన దానినే మరి విజయప్రసాద్ రెడ్డి తమ్ముడు. కాబట్టి మనం ప్రేమగా మాట్లాడి సత్యాన్ని రుజువుపరచాలి అనేది నా కోరిక. కాబట్టి దానికోసం నేను ఎంతైనా తగ్గించుకుంటాను. ఏదైనా సరే ప్రపంచానికి సత్యం తెలియజేయబడాలి. అది నా కోరిక, అది నా ప్రగాఢ వాంఛ. దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరణ, ఆలోచన అది. జై శ్రీరామ్. నువ్వు ఎంతైనా తగ్గించుకో, ఎంతైనా పోసుకో, ఎక్కడేం గడుక్కో, మాకు ఎందుకులే. కానీ ఎంతైనా చెబుతావా? ఎంతైనా తగ్గించుకుంటావా? ప్రపంచానికి ఎంతైనా చెబుతావా? చెప్పు. అసలు ఆ బైబిల్ గురించి మైకుల్లో ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు చెప్పేదమ్ము నీకు లేదే. ఎందుకు లేదే? నీ దశమ భాగాలు బొచ్చులో చిల్లర డబ్బులు పడవే. జనాల రక్తం నువ్వు పీల్చుకోవడానికి అవకాశం ఉండదే. ఈ దేశంలో కట్టుబాట్ల దగ్గర నుంచి, ఆచారాల దగ్గర నుంచి, ఒక మనిషిని ప్రేమించడం దగ్గర నుంచి, ఒక మనిషిని గౌరవించడం దగ్గర నుంచి, ఒక మాట మాట్లాడే విధానం దగ్గర నుంచి, ఋషులు, యోగులు, సిద్ధులు, మహా స్వతంత్ర వీరులు ఎంతంత మంచి వాళ్ళు ఉన్నారు. వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఇలా చూసుకుంటా పోతే ఎంతోమంది దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ దేశాన్ని రక్షించుకోవటం కోసమే చూశారు. కానీ వేరే దేశాలకు పోయి నీ క్రైస్తవ మతం లాగా దోచుకోవటానికి అందరినీ చంపేసి చిన్న పెద్ద చితక ముసలి ముతక అనేది లేకుండా అందరినీ భస్మం చేసి చంపేసి అక్కడ ఉన్న నిధులు, డబ్బు, బంగారం, వెండి మొత్తం దోచుకొని వచ్చినంత దుర్మార్గమైన దేశం కాదు ఇది. నీ దేశంలో పుట్టి మళ్ళీ సత్యం గురించి చెప్పాలంట, సత్యం గురించి ప్రపంచానికి అంతే సాటి చెప్పాలంట. ఏంటో నువ్వు చెప్పేది బొంగు బోసానం తప్పితే ఏదనుందే? ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో ఋషులు, మహర్షులు, యోగులు ఎంతమంది ఉన్నారు. ఎదవ కోతలు కొత్తన్నావు. అసలు వీళ్ళిద్దరు ఎదవాల వ్యవహారం ఏమిటో ఇప్పుడు చూద్దాం. నేను పత్తిత్తు అంటే నేను పత్తిత్తు అంటారు. పత్తిత్తు వెనకాల రహస్యం ఏమిటో, ఎవడు ఏది దాచిపెట్టి మాట్లాడతాడో, ఎవడు ఏది నక్క జిత్తులు మారేలాగా మాట్లాడతారో ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైంది. చూసారు కదా, ఇంకా తీసుకున్న సత్యం ఎవరు చెప్పిన సత్యమే, అబద్ధం ఎవరు బోధించిన అబద్ధమే అని ఆయన మాట్లాడానుసారంగానే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను. ఇక ముందుకు వెళ్దాం. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి వీడియోలో చూడండి. మొదటిగా పొరపెడుతుంది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు అన్నాడు. నీవు నేలను చేతి పరిచినోడు తన సారం లెక్క మీద నీకేదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవేందు. అందుకు కయ్యను అంటున్నాడు, నేను నా దోషశిక్షను భరించలేంత గొప్పది నేడు ప్రదేశం నుండి వెళ్ళగొట్టి నీ సన్నిధికి రాకుండా వెలువబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనే ఉంటాను. కావున నన్ను కనుగొని వాడెవడో వాడిని చంపని యెహోవా తన్ను. అందుకు యెహోవా అతనితో అన్నాడట, కాబట్టి ఎవడైనా కయ్యను చంపితే వాడికి ప్రతిదండన 700 కలుగుద్ది. అసలు ఈ శిక్ష అంటారండి దీన్ని? మీరు బాగా ఆలోచించండి. ప్రొటెక్షన్ ఎత్తున్నాడా, శిక్ష ఎత్తున్నాడా కయ్యని? మీకు ఏమర్థమవుతుంది? ఇది చదవండి. ఆ వచనంలోనే అసలు రహస్యం ఉంది. ఏమన్నాడు అక్కడ? ఎవడైనా కయ్యను చంపిన ఎడల వానికి ప్రతిదండన 700 కలుగునను. మరి ఎవడైనా కయ్యను కనుగొని అతని చంపకయున్నట్లు యెహోవా అతనికి ఏమేసాను? గుర్తేసాడట. ఏందయ్యా, తప్పు చేసినాడు గుర్తులేస్తావేంటి నువ్వు? తప్పు చేసినాడు గుర్తేయడం ఏంటి నువ్వు? మళ్ళీ ఆయన ప్రొటెక్ట్ చేయడం ఏంటి? గుర్తేసి మరి ఏందా ఈ జిత్తులు మారినాక ఎలా మాట్లాడుతుందే, యెహోవాని దండిస్తున్నాడే అని అనుకుంటున్నారా? ఏముండదు. ఇది జిత్తులు మారిన అక్కే. మళ్ళీ ఎలా మలుపుతాడో చూడండి మైక్లో. గుర్తేసి మరీ కాపాడుతున్నాడంటే దాని వెనకున్న అసలు పరమార్థం ఏంటి తెలుసా? అతని తమ్ముడి యొక్క రక్తము యొక్క స్వరము మా అన్నని చంపమని అనలేదు బిడ్డ.
ఇది క్రైస్తవ ప్రపంచానికి తెలియవలసిన అద్భుతమైన సత్యం. చేది నమ్మ జీవితం. అసలు వినేవాళ్ళు గొర్రెలు ఉన్నారని మైకుల్లో ఎంత దారుణాలు మాట్లాడతారేంటి? నీ నోట్లో నుంచి నువ్వు మాట్లాడుతున్నావు కానీ బైబిల్లో ఉన్నది మాట్లాడమేంది? ఏమన్నాడు హెబేలు? ఏమన్నాడు కాయిన్ని? మన అన్నాన్ని చంపవద్దన్నాడా? అందుకేనే కదా అనే జంక్షన్కి ఎక్కడో గాలింది నీ మాటలు విని. అసలు ఇది బైబిలేగా, పరిశుద్ధ గ్రంథమేగా. ఈ గ్రంథంలో ఏముందో ఒకసారి చెబుతా ఏనండి. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెహోవా నీ తమ్ముడైన హెబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా అతడు, నేను ఎరగను, నా తమ్ముడికి నేను కాపలా వాడినా అనెను. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకూడదు. నువ్వు శపింపబడిన వాడువు. అదే యెహోవా ఒక ఎరిబోగులోడు. అది గజనీ టైపు. దానికి మైండ్ గుర్తుండదు. ప్రపంచాన్ని మొత్తం సృష్టించండి కానీ నీ తమ్ముడైన హెబేలు ఎక్కడున్నాడు అని అడగబోతే ఈ బొచ్చుగాడికి తెలియదా యెహోవాకి ఎక్కడున్నాడు అన్నాడు కదా. మరి అంత అజ్ఞానిగా మాట్లాడుతుంటే యెహోవా ఇక్కడ బైబిల్లో మాకు కోపం వస్తుంది కదా. సనాతన ధర్మం అనే వాళ్ళకి తమ్ముడనే రక్తము నేల మీద పడి ఆ రక్తంలో నుంచి మొరపెడుచున్నది. ఇంకేం లేదు, మొరపెడుచున్నది హెబేలు రక్తం అనేదే ఈ బైబిల్లో ఉంది. అంటే ఏమని మొరపెడుచున్నది? నన్ను మా అన్నయ్య నన్ను చంపాడు అని మొరపెడుచున్నది అని అంటే ఏంటిది? మొరపెడుచున్నాడంటే బాధతో మొరపెడుచున్నాడు అనే అర్థం. ఇక్కడ ఇలా చెబుతుంటే ఈ విపి రెడ్డి ఏమని చెబుతున్నాడు ఇక్కడ? మా అన్నని ఏమని కాకండి, మా అన్న అమాయకుడు, తొక్క తోలు, ఈయనొచ్చి పోయి చెప్పినట్టు, ఈయన ఈ బైబిల్ రాసినట్టు, ఇక్కడ ఈ బైబిల్లో ఉన్నట్టు. మా తమ్ముడు మా అన్నని ఏమనద్దు, మన్న అమాయకుడు, మన్న మంచివాడు, ఏదో ఆవేశంలో చేశాడు అట్టుకు చెబుతున్నాడు. అందుకనే కదా నీజాంక్షణకు నచ్చలేదు ఇక్కడ. పాత నిబంధనలో ఛాయగా కనబడిన ప్రతి విషయంలో నూతన నిబంధన నిజ స్వరూపాన్ని దాచి ఉంచిన నా దేవుని శక్తిని బయలుపరిచే దేవుని జ్ఞాన వాక్కులు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో నేర్చుకుంటున్నాం. పాత నిబంధన దగ్గర నుంచి కొత్త నిబంధనలో యేసు దగ్గర దాకా లింక్ పెట్టాడే. అసలు పాత నిబంధన అనేది ఎలా ఉంటుందంటే పెద్ద దారుణమైనది. కొత్త నిబంధన ఎట్లా ఉంటుందంటే అంతా నటన, యేసు నటన, అంత మించి ఏముండదు. ఈ మళ్ళీ మధ్యాహ్న కాలంలో అంటే మధ్యాహ్న కాలానికి ఏదైనా ఒక పట్టింపు, ఏదైనా గుర్తు, ఒక శక్తి అనేది, పరిశుద్ధాత్మ శక్తి అనేది ఏదైనా పుంజుకుంటుందేమో ఈ గొర్రెలకి, ఈ పాస్టర్లకి, వీళ్ళందరికీ. మా అన్నయ్యని ఇప్పుడు సడన్ గా లేపేయి అని అనలేదు మహానుభావుడు హెబేలు, నీతిమంతుడు. వినేవాళ్ళు గొర్రెలు అయితే చెప్పేవాడు పాస్టర్ అన్నట్టుగా మాట్లాడతాడేంటి విపి రెడ్డి? అసలు ఏమనలేదు, నన్ను చంపింది మా అన్నయ్యే, నా తోడబుట్టినవాడే అని కూడా ఏమనలా. మొర పెడుచున్నాడు. అక్కడ లేపాడు, దింపలేదు అనేది కాదు. అక్కడ ఏమి లేదు, మొర పెడుచున్నది. భూమి మీద మీ తమ్ముడు హెబేలు రక్తం పడి మొర పెడుచున్నది అని యెహోవా అన్నాడు. అంటే మొర పెడుచున్నది అంటే దానికంటే ముందు యెహోవా ఏమన్నాడు? మీ తమ్ముడు ఎక్కడా, హెబేలు ఎక్కడా అన్నాడు. మా తమ్ముడికి నేను కాపలా వాడినా అని ఇతను ఒక వ్యతిరేకమైన సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఏమన్నాడు యెహోవా? మీ తమ్ముడు రక్తం భూమి మీద పడి మొరపెడుచున్నది. నువ్వు నిజం చెప్పకపోయినా మీ తమ్ముడు రక్తం భూమి మీద పడి ఆ రక్తంలో నుంచి స్వరం వచ్చి మొరపెడుచున్నది. విను ఏపీ, మొరపెడుచున్నది అంటే నన్ను చంపింది మన్నయ్యే అని బాధతో మొరపెడుచున్నది అనేలాగా ఇక్కడ మొరపెడుచున్నదంటే అదే అర్థం. లేపేయి అని అన్నాడు అని, లేపలేదు అని అన్నాడని, మన్న అమాయకుడని, తొక్క తోలు ఇవన్నీ ఏం చెప్పలా. నువ్వొక అర్థం లేని అర్థంగా వినేవాళ్ళు గొర్రెలు ఉన్నారు కాబట్టి నువ్వు మొత్తుకుంటావుగా దశంభాగాల కోసం. ఆ మొత్తుకోవడం ఆపి సత్యం అంట, మళ్ళీ అన్న సత్యం. అసలు ఆ బైబిల్ ఏముంది? దమ్ముంటే ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు మైకులో చెప్పు. నీ దమ్ముందా?
చెప్పి ఇడిచి కొడతారు ప్రతి ఒక్కడు. క్రైస్తవులలో స్వార్థం లేని వాళ్ళు అయితే, నిజాయితీ గల వాళ్ళు అయితే 100కి 90% ఈ భారతదేశం భూమి మీద పుట్టిన వాళ్ళు అయితే కంపల్సరిగా చెప్పి ఇడిచి కొడతారు నిన్ను. వీపీ దమ్ముంటే చెప్పు మరి, ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు బైబిల్. నన్ను చంపితే చంపేశాడు తండ్రి, వాడు ఏమి చేశాడో వాడు ఎరగడు, వాడు ఏమి చేశాడో వాడు ఎరగడు, వాడిని క్షమించేయి నాన్న అని అడిగాడట హేబేలు. అసలు ఈ బైబిల్ ఎక్కడుంది? అసలు ఈ బైబిల్ ఎక్కడుంది? ఈ చెప్పే వెర్రి కోతలన్నీ, ఈ బుర్ర కథలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఈ బుర్ర కథల, వెర్రి కథల, లేకపోతే మైకులు సొల్లు కోతల? ఎక్కడుంది ఈ బైబిల్లో? ఎక్కడుంది వీపీ రెడ్డి? ఎక్కడుంది? ఈ దేశంలో పుట్టి దేశాన్ని నీ డబ్బు కోసం, నీ కుటుంబం సంపాదించడం కోసం ఈ భూమి మీద పుట్టి ఎంత ద్రోహం చేస్తున్నావు అంటే అంత ద్రోహం చేస్తున్నావు. చంపేయొద్దు అన్నాడా? అమాయకుడు అన్నాడా హేబేలు? తండ్రి వాడికి ఏం తెలియదు అని అన్నాడా? ఎక్కడన్నాడు? మొర్ర పెడుతున్నాడు అనే పదమే అది హేబేలు అల్లా. నాకు వినపడుతుంది ఆ రక్తంలోంచి స్వరం అని యెహోవా అన్నాడు. అందుకే ఆ నీతిమంతుడైన హేబేలు రక్తము మొరపెడుతోంది గనుకనే కయ్యీనికి ప్రొటెక్షన్ వచ్చింది, లేకపోతే పేలిపోయేవాడు. కయ్యీనికి సెక్యూరిటీ వచ్చింది, ఒక గుర్తు పడింది. ఆ గుర్తు పడటం వల్ల ఇక ఎవడు కయ్యీని ముట్టడానికి వీలు లేదు. అక్కడ కాయను క్షమాపణ అడిగాడు. నేను భరించలేని శిక్ష చేశావు, నేను ఒక తప్పు చేశాను అని క్షమాపణ అడిగితే, నన్ను ఇలా ఒక మనిషిని చంపినానని ఎవరికైనా తెలిస్తే నన్ను చంపేస్తారు, నన్ను రక్షించు అనే పాదాయపడ్డట్టు యెహోవా దగ్గర పాదాయపడ్డాడు క్షమాపణతో. అప్పుడు నిన్ను ఎవడు చంపటానికి వీలు లేదు, నిన్ను ఒకవేళ ఎవడైనా చంపితే వాడు నీవు పడ్డ శిక్షలో 7 వంతులు శిక్ష అనుభవిస్తాడు అని ఒక ముద్ర వేస్తాడు. ఆడ హేబేలు మొన్న అమాయకుడు, మొన్న తెలియజేశాడు, తెలిసి చేశాడు అని ఒక ఏదో చెబితే కాదు, ఆడ క్షమాపణ అడిగాడు. నన్ను క్షమించు, నన్ను రక్షించు, ఈ శిక్షకి కొంచెమైనా నాకేం జరగకుండా చూడు అని. అయినా ఆడ యెహోవా ప్రాణాల ఒడ్డు కాపాడిండు, కానీ తక్కింది మళ్ళీ శిక్ష వేశాడు. దేశమంతా ఒక చోట లేకుండా దేశమంతా తిరిగేలాగా. ఏం చెబుతున్నావు వీపీ రెడ్డి? మళ్ళీ ఈ యెహోవా ఏం వ్యవహారాలు చేశాడో ఈ కొంచెం వీడియోలో. ఈ హనీ జంక్షన్ ఎన్ని ఆపాడో, ఎన్ని దాచిపెట్టాడో. ఈ హనీ జంక్షన్ మళ్ళీ వీపీ రెడ్డిని ముడిజీ పెడుతున్నాడు. వీపీ రెడ్డి ముడ్డి వెనకాల ఏమన్నాయో, ఈ హనీ జంక్షన్ ముడ్డి వెనకాల ఏమన్నాయో నేను చెబుతాగా. అంటే ఒకరినొకరు సరి చేసుకోవాలి, మన బోధలు సరి చేసుకోవాలి, మనల్ని సరి చేసుకోవాలని కాలం వచ్చేసింది, ఇంకా తప్పదుక. అందుకే నేను మాట్లాడడం జరిగింది. 12వ వచనాన్ని కూడా మనం చదివి ముందుకు వెళ్దాం. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారం ఇక మీదట నీకు ఇయ్యదు. అంటే నువ్వు ఒకవేళ కానీ నేలను సేద్యం చేసినప్పుడు నేలను దున్నిన దాని సారం నీకు ఇవ్వదు. మొదటి శాపం ఇది. అంటే శిక్ష, అంటే పంట ఇవ్వదు, నీకు తిండి లేదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దెమ్మరివై ఉండు అనిను. వీడు చేసిన మర్డర్కి గాను హేబేలు గారిని చంపినప్పుడు దేవుడు వేసిన శిక్ష ఏంటంటే కయ్యని వెంటనే చంపకుండా, హేబేలు అయితే వెంటనే చనిపోయాడేమో కానీ కయ్యని చంపినప్పుడు కానీ వాడికి శిక్ష తెలియాలని కయ్యనికి యావజ్జీవ కారాగార శిక్ష. అంటే దేశ దెమ్మరివై నువ్వు తిరుగుతావు, ఇదే నీ బతుకు పో అని తగిలేసినప్పుడు మనుషులు లేరు, జనరేషన్ లేదు, చెట్లంట పుట్లంట జంతువుల మధ్య గడిపి చాలా దిగులు పడుతూ దేశ దెమ్మరై భయపడుతూ చస్తూ రోజు బతుకుతూ ఉంటే దీన్ని ఏమంటారు? శిక్ష అంటారా, క్షమించడం అంటారా? సూపర్ ఎర్రగదేశంలో హనీ జంక్షన్ ఇది శిక్ష అంటారా? క్షమించడం అంటారా అని అడిగాడు వీపీ రెడ్డి. చెప్పు, హనీ జంక్షన్ చెప్పు. మీ సోదరుడు అంట, మీ అన్నయ్య అంట, మీ బైబిలేగా, మీరు బైబిల్లో పుట్టారు కదా, బ్రిటిష్ వాళ్ళు మీకు సంబంధాలు ఉన్నాయి కదా, ఈ దేశానికి మీకు సంబంధం లేదు కదా, ఈ దేశం మీద విలువ లేదు కదా, మరి ఏమిటది అని సమాధానం చెప్పు. అక్కడ ఏముంది? మేము కూడా బైబిల్ చదివాం. హనీ జంక్షన్ సూపర్గా అడిగావు, మళ్ళీ నీ బొక్కలు కూడా నేను చూడాలి కదా. వీడియో ముందుకే వెళ్దాం. చేస్తే ఇక్కడ కయీన్ అనే మాటకి షాక్ అవ్వాలి మనం 13వ వచనంలో. అందుకు కయీను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని
కయ్యనే ఒప్పుకున్నాడు. నన్ను దేవుడు క్షమించలేదు, శిక్షించాడన్న సంగతి కయ్యనికి తెలుసు. కానీ ప్రసంగం చేసిన విజయప్రసాద్ రెడ్డి గారు దాన్ని ఆలోచించకపోవడం బాధాకరమైన విషయం. కయ్యనే ఒప్పుకున్నాడు, నా దోష శిక్ష భరించలేనంత నాకు వేశావు అంటే దోషము ప్లస్ శిక్ష. నా దోషం అంటే నేను చేసిన తప్పుకి దేవుడు నన్ను శిక్షించాడని, ఆ శిక్షలో పాలిభాగస్తున్నాయని, ఆ శిక్షను నేను అనుభవిస్తానని, అనుభవించడానికి నేను పోతున్నానని, ఇది శిక్షేనని సాక్షాత్తు కయ్యనే ఒప్పుకుంటే కాదు ఇది శిక్ష కాదు. హేబేలు రక్తము క్షమించేసి ఏమన్నదంటే దేవుణ్ణి ఇక కయ్యని క్షమించేమని చెప్పినట్టుగా ఈ మాట చెప్పి వక్రీకరించినట్టుగా, లేదంటే ఇది భిన్నాభిప్రాయంగా ఉన్నట్టుగా మనకు కనపడట్లేదా? ఆలోచించండి. ఏంటంట ముద్రేశాడు కదా, చదువుదామని. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరణ ఎందును కావున నన్ను కనుగొని వాడేవాడు వాడు నన్ను చంపునని యెహోవా తానని. చూసారా దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నాకు శిక్ష ఇచ్చేసావు కదా, నా తమ్ముడిని చంపినందుకు ఎంత పెద్ద శిక్ష వేసావు. సరే నన్ను ఎవడైనా చంపకపోతాడా, నేను ఇంకా చావుకి వెళ్ళిపోతాను, నేను చచ్చిపోవడానికి ముందుకెళ్తాను, ఎవడొకడు నన్ను చంపేటట్టుగా నేను ప్రవర్తిస్తాను, వాడి చేతిలో చచ్చిపోవడానికి వెళ్తాను, ఎవడొకడు నన్ను ఖచ్చితంగా పట్టుకుంటాడు, చంపుతాడు కదా, తొందరగానే పోతాను నేను కూడా అనుకున్నాడు. ఆ అవకాశం కూడా దేవుడు ఇవ్వకుండా ఏంటంటే ఇప్పుడే నిజాయితీగా మాట్లాడుతున్నావు అనుకుంటే మళ్ళీ త్వరగా కొత్తనావే అని జంక్షన్, నేను చచ్చిపోతాను, నన్ను ఎవడొకడు చంపుతాడు, వాడి చేతిలో నేను చచ్చిపోతాను అని ఆత్మహత్య చేసుకోవడానికి పోతున్నాడా? ఎవడు? కైనా. బైబిల్ ఎట్లేదే, ఒకసారి చూద్దాం. తురిగా మాట్లాడే వీళ్ళ కోతలు, వినేవాళ్ళు గొర్రెలు అయితే చెప్పేవాళ్ళు పాస్టర్లు. మనం చూద్దాం. ఆ గొర్రెల్లాగా ఎందుకు, వీళ్ళు ఏది చెప్తే అది వింటాం ఎందుకు, మనం చూద్దాం బైబిల్ని. అంటే ఇక్కడ ఏమంటున్నాడు కయను, నన్ను ఎవడైనా చంపుతాడు, నా తమ్ముడిని చంపాను కాబట్టి అనేలాగా నన్ను దేశ దిమ్మరైనాయి వెళ్ళమంటున్నావు కదా, నీ గుడి దగ్గరకు కూడా, నీ సన్నిధి దగ్గరకు కూడా నన్ను రానివ్వవు కదా, ఇంకా నాకు అధికారం లేదు కదా, నేను ఇలాగ వెళ్ళిపోతే నన్ను ఎవడో కట్ట గుర్తుపెట్టి నన్ను దేశ దిమ్మరిగా యెహోవా వెళ్ళిపోమన్నాడు అని తెలుసుకొని, తన సోదరుడైన హేబేలును చంపాడు అని తెలుసుకొని నన్ను ఎవడైనా చంపుతాడేమో అని భయపడుతుంటాడంటే అప్పుడేమంటాడు యెహోవా, నిన్ను చంపిన వాడికి 7 వంతులు శిక్ష వేస్తాను, నీకేసిన శిక్ష మీద 7 వంతులు శిక్ష వేస్తాను అని చెబుతాడు. ఇక్కడ నేను చచ్చిపోతాను, నన్ను ఎవడో చంపేస్తాడు, వాడి చేతిలో పోయి నేను చిక్కుకుంటాను, నేను అలిగిపోతున్నాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను అని ఇక్కడ కాయన ఎక్కడ అన్నాడు అని జంక్షన్. ఎంత భయంకరమైన శిక్ష వేశాడంటే చూద్దాం. కాబట్టి ఎవడైనా కయ్యను చంపిన ఎడల వానికి ప్రతి దండన 7 కలుగునను, మరియు ఎవడైనాను కయ్యను కనుగొని అతన్ని చంపక ఉండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. కయ్యను చంపకుండా ఎవడకుండా చంపితే పోతాను, ఈ శిక్ష భరించలేనని ఆయన అంటే, లేదు నువ్వు ఎలాంటి పరిస్థితి చేస్తే నిన్నెవడు ముట్టుకోకుండా ఉండాలి, నీకు నేనేం చేస్తానంటే ఒక గుర్తేసేస్తాను, నిన్నెవడు ముట్టుకోవడానికి వీలు లేదు అని చెప్పి గుర్తేశాడు. నేను ముట్టుకుని ఒకవేళ కయ్యను చంపితే ప్రతి దండన ఎంత వస్తుంది అంటే 7 వచ్చేస్తుంది అని చెప్పి దేవుడు ఇంత క్లియర్గా ఈ బైబిల్లో రాయిస్తే, అసలు ఎందుకు వేసావయ్యా, ఎందుకు ఈ గుర్తు వేసావయ్యా, ఇలా గుర్తు వేయడం న్యాయం అంటావా అని అన్నట్టుగా మాట్లాడారు. ఈ గుర్తు ఎందుకు వేసాడంటే కయ్యను కాదు శిక్షించడానికి కాదు, కయ్యను రక్షించడానికి. కయ్యను రక్షించమనే తమ్ముడి యొక్క స్వరము యెహోవాకు మొరపెట్టింది. అందుకే వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు తండ్రిని యేసుక్రీస్తు అన్న మాటని దీనికి యాడ్ చేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం. కానీ ఇక్కడ కయ్యనుకు వేసిన 7 శిక్ష ప్రజల్లో అందరిలో ఏమైందంటే వారందరి మధ్య తెలిసిపోయింది కనుక కయ్యని ఎవ్వరు ముట్టుకోలేదు. కయ్యనికి దేవుడు శిక్ష వేశాడని సంగతి కయ్యను తర్వాత ఆదామవ్వకు వచ్చినటువంటి జనరేషన్ అంతటికి తెలిసి కయ్యని ముట్టుకోకుండా బతికినంత కాలము దేవుడు వేసిన శిక్షని భూమి మీద దేశదిమ్మరగా బతికి కొంతకాలం అయిన తర్వాత భార్య పిల్లలు వచ్చినప్పటికీ కూడా ఆ శిక్షలో పాత్రుడు అయ్యాడనే బైబిల్ చెప్తుంది. కానీ ఏంటంటే ఈ మొక్క మళ్ళీ విందా, బతికి కొంతకాలం అయిన తర్వాత భార్య పిల్లలు వచ్చినప్పటికీ కూడా ఆ శిక్షలో పాత్రుడు అయ్యాడనే బైబిల్ చెప్తుంది. కానీ మళ్ళీ ఒక అమ్మాయిని చేసుకొని కుటుంబం ఏర్పరచుకొని మళ్ళీ సుఖభోగాలు అన్ని అనుభవించి అనేలాగా చెప్పలేదు కదా. అంటే యెహోవాకి శిక్ష వేసిండు కానీ తర్వాత చేతకాల, కాయన బలం పెరిగింది, సరే ఓకే మరి బాగానే ఉంది. ఆదాం అవ్వకి కాయను హేబేల్ సరే బాగానే ఉంది, సరే మీ బొచ్చు బైబిల్ ఎలాగైనా చెప్పుకోండి. మళ్ళీ ఇక్కడ పెళ్లి చేసుకుంది ఎవరిని? కాయను. ఆదాం అవ్వకి కాయను హేబేలే పుట్టాడు, ఆ తర్వాత సంతానం లేదు. మళ్ళీ ఆదాం అవ్వ నుంచి సంతానం పొందిన వాళ్ళనేగా పెళ్లి చేసుకుంది వాళ్ళనేగా. అప్పుడు ఆదాం అవ్వకు పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే కాయనికి ఏమవుతారు? చెల్లెలు అవుద్ది, అంతేనా? చెల్లెలాగా అయ్యేది. సరే ఒక అమ్మాయి పుట్టిందే అనుకో, ఆ అమ్మాయికి భర్తను ఎక్కడి నుంచి తెచ్చాడు? ఆదాం అవ్వ. ఆదామే సొంత కూతురు కాడ వ్యభిచారం చేసినట్టే కదా.
మళ్ళీ అదే చెల్లెల్ని కాయనకి ఇచ్చినట్టే కదా, వీళ్ళిద్దరిని వదిలిపెట్టి పోమన్నాడు కదా అవ్వ ఆదాముని. మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకున్నాడా? లేదంటే ఆ పుట్టిన పిల్లని ఆదాము వ్యభిచారం చేసి పిల్లగానే కన్నాడా సొంత కూతురు కాడ? వాళ్ళ నుంచి వచ్చిన చెల్లెళ్ళ కూతుర్ని లేదంటే తండ్రి కూతుర్ని మళ్ళీ కూతురికి కాడ కూతుర్ని పుట్టిన కూతుర్ని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా? ఇటు ఆదాం కూతురు అయిద్ది, కూతురు కాడ వ్యభిచారం చేస్తే కూతురు అయిద్ది, మనవరాలు అయిద్ది, ఒక వరుస కూతురు అయిద్ది ఆదాంకి. వీళ్ళిద్దట్లో ఎవరు పెళ్లి చేసుకున్నాడు? కాయిను. మీకే వదిలేస్తున్నా సమాధానం, చెప్పండి మరి. క్షమించినట్టుగా ఎక్కడా చెప్పలేదు దేవుడు వాక్యం. మరి ఇప్పుడు కయ్యని హేబేలు క్షమించాడా, శిక్షించమని అడిగాడా అని అంటే వాక్యం చదివితే తెలిసిపోతుంది. కయ్యనికి తెలుసు, దేవుడు హెచ్చరించాడు. దేవుడు చెప్పాడు ఏమన్నా తెలుసా? సత్క్రియ చేయని ఎడల పాపము నీ వాకిట పొంచి ఉండును, నువ్వు దాన్ని ఏలుతావని ముందే హెచ్చరించి నువ్వెందుకు చిన్నబుచ్చుకున్నావు నీ ముఖాన్ని దేవుడు మాట్లాడి తప్పకుండా నువ్వు శిక్షలోకి వెళ్తావని హెచ్చరిక ముందే కయ్యనికి చేశాడు. మరి వీడేం చేయించున్నారో వీరికి తెలియదు తండ్రి అని ఎలాగంటాడు హేబేలు గారు? ఇద్దరికి ఒక దగ్గర నిలబెట్టే కదా చెప్పాడు దేవుడు, ఇద్దరికి చెప్పలేదంటారా? కయ్యనికి చెప్పినప్పుడు హేబేలు లేడంటారా? మరి ఆలోచించండి ఒకసారి. నేనైతే పూర్తిగా ఆలోచించాలి, కానీ అసలు దీనికంటే ముందు కాయిను హేబేలును చంపడానికి కారణం ఎవడు? యెహోవా. ఎందుకు కారణం? ఏం జరిగింది? ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాం తన భార్యను అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కనెను. యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకొనెను. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కాయిను భూమిని సేదపరచువాడు. కొంతకాలం అయిన తర్వాత కాయిను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనును మిక్కిలి కోపంగా వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? ఇక్కడ ఏమిటి? హేబేలు గొర్రెలను తెచ్చిండు, తొలిసూరు ఈని నోట్లలో కొవ్వు పట్టిన వాటిల్నే. ఇక్కడ యెహోవా బుద్ధి తెలుసుకోండి. కాయిను పంటలో పండిన ధాన్యాలు అయితేమి, లేదంటే పండ్లు అయితేమి, లేదంటే ఏ సాహాహారంగా తీసుకుని వచ్చిండు. హేబేలు ఏం తెచ్చిండు? మాంసాహారం తీసుకుని వచ్చిండు, కొవ్విన వాటిని, అంటే రక్త మాంసాలతో బలంగా ఉన్న వాటిని. ఈ యెహోవా అనేవాడు ఏం చేయాలి? కషాయవాడు, వీటి పచ్చి మాంసాలు తినేవాడు. వీడు అర్పణ మాంసం గొర్రెలని వీటిలన్నిటిని అగ్ని మంటల్లో వేసి అవి కాలుతుంటే ఆ సుంపైన వాసన బీల్చకపోతే వీడికి నిద్ర పట్టదు. వీడే ప్రపంచ దేవుడు, వీడే పెద్ద దుష్టుడు, వీడే పెద్ద నీచుడు. అయితే పండ్లు ఫలారాలు ధాన్యాలు ఇవి తినకుండా వీడేం చేసిండు? రక్త మాంసాలు తెచ్చిన హేబేలు అర్పణను లక్ష్య పెట్టెను, అంటే ఇష్టపడిండు. ఈయన కాయిను తెచ్చిన వాటిని ఇష్టపడలేదు. అప్పుడు కాయినుకి కోపం వచ్చింది. ఎవడి వల్ల వచ్చింది? వీడు కషాయవాడు, వీడి నీచుడు వల్ల, వీడి రక్త మాంసాలకి ఆశపడిన వాడి వల్ల అతనికి కోపం వచ్చింది. ఇతని వల్ల ఏం పాపం ఉంది? ఇతని పాపం ఉందా? అప్పటి వరకు కాయిను ఈ ఎదవ పని చేసిండు, ఈ చెడు పని చేసిండు అనేది ఉందా? ఏమీ లేదు. అప్పటి వరకు ఏమీ లేదు. ఈ యెహోవా అనేవాడు తీసుకోకపోయేసరికి రక్త మాంసాలకు ఇష్టపడ్డాడు. నేను తెచ్చిన కష్టపడి సమటూర్చి భూమిని దున్ని పండించిన పంటను తీసుకోలేదు అని కాయినుకు కోపం వచ్చి తమ్ముడిని చంపేశాడు. తమ్ముడిని ఎలా చంపేశాడు? తమ్ముడిని చంపేశాడు. అదే కాయిను, అరే ఎదవ, రక్త మాంసాలకి ఇష్టపడేది ఏందిరా నువ్వు దేవుడివే లేకపోతే ఒక మృగానివే? రక్త మాంసాలకి ఆశపడేది ఏందిరా ఎదవా అని అదే కత్తి తీసుకొని యెహోవాని పుడిచిన మాటితే ఒక దరిద్రం పోయేదే. ప్రపంచం మొత్తానికి ఒక దరిద్రం పోయేదే. భారతదేశానికి ముఖ్యంగా పోయేది దరిద్రం.
ఏమండి అంటే ఇక్కడ కయనుని హెచ్చరించాడు. వాడికి తెలిసే వాడు తమ్ముడిని చంపాడు కయను. కానీ యేసుక్రీస్తు శిలువ మరణం అప్పుడు కింద ఉన్నవారు వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదని యేసుప్రభు అన్నాడంటే నిజంగా వారికి తెలియదు. దీన్ని ముడిపెట్టి పాత నిబంధన కాలంలో జరిగిన సందర్భం కొత్త నిబంధనలో ఇక్కడ పాత నిబంధనలో ఉన్న దాన్ని తీసుకెళ్లి కొత్త నిబంధనకు ముడిపెట్టి ఇక్కడ ఛాయ అది నిజం అని అంటే హెబేలు సందర్భానికి కానీ యేసుక్రీస్తు క్షమాపణకు కానీ ఏ సంబంధం లేదు. హెబేలు గారు కయనుని క్షమించినట్టుగా ఎక్కడ బైబిల్లో లేదు. కేవలం ఇది మనం అపోహతో పుట్టుకొచ్చిన దానినే మరి విజయప్రసాద్ రెడ్డి తమ్ముడు చెప్పి అసలు యేసుని ఇక్కడ తన్నేవాళ్ళు వాళ్ళు ఎవరో యూదులు. మా యూదుల్లో వీడొక దొంగ, మా దేవుడు ఇంకా ఎప్పుడో పుడతాడు అని వాళ్ళు యూదులే పిచ్చుకోకుండా కొట్టినట్టు కొట్టారు. ఇక్కడ యేసు అంట వాళ్ళకి తెలియదులే పాపం, వాళ్ళకి తెలియక తప్పు చేస్తున్నారు అని అన్నారంట. మరి తెలియదు కదా, మూడో రోజు లేచాడు కదా, మరి తెలియని వాళ్ళకి మళ్ళీ కనొద్దాడా? కనపడలా. ఎవరికి తెలియకుండా పరారు అన్నాడు. అసలు ఎక్కడ లేస్తేనే కదా, ఇదంతా కట్టుకతే కదా. అపోహ, బైబిల్ అనేది అపోహ. ఆ బైబిల్ని పట్టుకున్న వాళ్ళు కూడా అపోహ కోతలే కోస్తారు. ఇది ఈపిరెడ్డి అపోహ. అసలు పాస్టర్లు అందరిది కూడా వాళ్ళ దశమ భాగాల కోసం అపోహ కోతలు కోస్తారు, అంతా సృష్టించుకుంటారు. అసలు లేనిదాన్ని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు మాట్లాడటమే ఈ పాస్టర్లకు అలవాటు. ఒక వివేకానంద స్వామి గోటికి సరిపోతారా ఈ కయను హెబేలు అనేవాడు? అసలు యెహోవా సరిపోతాడా లేదంటే యేసు సరిపోతాడా? రమణ మహర్షి మీద చంపాలని రమణ మహర్షి మీద రాళ్ళు విసిరేసి రమణ మహర్షి నటి మీద ప్యాసు కూడా పోశారు. అయినా ఆయన చిరునవ్వుతోనే ఉన్నాడు. ఈ అందరూ కూడా నన్ను దెబ్బతీసేవాళ్ళు కూడా, నన్ను కొట్టేవాళ్ళు కూడా, నన్ను సంతోషంగా చూసేవాళ్ళు, నన్ను కోపంగా చూసేవాళ్ళు, నన్ను కొట్టేవాళ్ళు, వీళ్ళందరూ కూడా దైవ స్వరూపులే. ఒక అవధూత లక్ష్యంతో ఆయన అందరినీ పరమాత్ముల్లాగానే చూశాడు. మరి ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస ఇలా చెప్పుకుంటా పోతుంటే ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. దేశం కోసం, మన దేశం కోసం రక్తం చిందించి కుటుంబాన్ని కూడా వదిలేసి దేశం కోసం, స్వతంత్రం కోసం యుద్ధం చేసి ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లక్షల మంది చచ్చిపోయారు. మరి అదే ఈ క్రైస్తవ బైబుల్ అనేది ఒక మనిషిని చంపితే 7 వంతుల శిక్ష, 6 వంతుల శిక్ష, 100 వంతుల శిక్ష అని మోత మోగించుకుంటూ చెబుతున్నారే నా బైబిల్ ఎంత గొప్పది, నా యెహోవా ఎంత గొప్పవాడని. ఇదే బైబిల్లో యెహోవా ఎంతమంది పిల్లలు గర్భవతులు ఉన్న స్త్రీలని చిన్నపిల్ల ముసలి ముతక అనేది చూడకుండా బైబిల్లోనే చంపించాడు ఈ యెహోవా అనేవాడు. మళ్ళీ మితిమించి మన దేశానికి వచ్చి ముసలి ముతక అనేది చూడకుండా, పిల్ల జలాన్ని చూడకుండా, స్త్రీ అని చూడకుండా, ఏమి చూడకుండా చంపేశారు. ఎన్నో లక్షల వేల మందిని చంపేశారు. ఇప్పుడున్న అమెరికా అసలైన రెడ్డియన్స్ది కొన్ని వందల సంవత్సరాల కింద 10 కోట్ల రెడ్డియన్స్ని 10,000 మంది క్రైస్తవులు అక్కడ రెడ్డియన్స్ అనే వాళ్ళ 10 కోట్ల మందిని చంపి వాళ్ళ పురుల మీద, రక్త మాంసాల మీద వీళ్ళు ఇల్లులు అనే స్థావరాలు కట్టుకొని వాళ్ళ సంపద, ప్రపంచ సంపద అంతా దోచుకొని ఈ అమెరికా అనేది అగ్రస్థానంలో ఉంది. ఇది కాదా తప్పు? ఇన్ని లక్షల కోట్ల మందికి ప్రాణాలు తీసేసిన ఈ క్రైస్తవ మతం కొన్ని వందల సంవత్సరాల కింద వీళ్ళ బుద్ధి అనేది ఏమిటో చూడండి. ఒకసారి వివేకానంద స్వామి చరిత్ర వినండి. క్రైస్తవ మతం ఎంత దుర్మార్గమైనదో. జై శ్రీరామ్, జై వివేకానంద, జై హింద్.